మాట్లాడదాం నిలబడు వెళ్ళండి 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 ఫోటో నుంచే రాజు ఫోటో తీయరాము మావి కూడా కొన్ని ఫోటోలు తీయరా వీడియో ఫోటో అది గట్టిగా ముడే ఏ కప్పు పని ఏమున్నది పోలేరు జల్లి జల్లి సీనన్న సీనన్న కోమల శ్రీనివాస్ ముందుకు రాను జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ అందరికి అప్పుల అందరూ ముందట నిలబడు పేషెంట్ కేర్ వాళ్ళకి ఏసీ రాలేదా సిరణ ఇట్లా సిఐటియు అనుబంధంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులు సుమారుగా 300 మంది కార్మికులు కొంతమంది వ్యక్తుల మాయామాటలు నమ్మి వారు చెప్పేటువంటి ప్రలోభాలకు ఇదివరకు వేరే సంఘాల్లో చేరడం జరిగింది. వ్యక్తులుగా ఉన్నటువంటి సంఘాలలో వారి మాయామాటలను వారి మోసాలను గ్రహించి తిరిగి 300 మంది కార్మికులు తమ తల్లి సంఘమైనటువంటి సిఐటిలో తిరిగి ఈరోజు 300 మంది కార్మికులు సిఐటిలో జాయిన్ అయ్యారు. ఇది శుభ పరిణామం. సిఐటియు ఈ కార్మికులకు అండగా నిరంతరం ఉంటుంది. కార్మికుల సమస్యల పరిష్కారానికి సిఐటియు నిరంతరం కూడా కృషి చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కార్మికులు కావచ్చు, స్వీపర్స్ కావచ్చు, అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఈ 300 మంది కార్మికులను ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టరు వేధింపులకు గురి చేస్తూ శ్రమదోపిడీ చేస్తూ కనీస వేతనాలు ఇవ్వకుండా కేవలం 11,300 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇదేంటని మీరు అనేక సందర్భాల్లో కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ 11,300 కాదు, ఇక నుంచేలైనా కనీస వేతనాల చట్టం ప్రకారం 18,000 రూపాయలు ప్రతి కార్మికునికి ఇవ్వాలి. అట్లాగే నెలకు 5 లీవులు కూడా వీళ్ళకి కంపల్సరీగా ఇవ్వాలి. అట్లాగే స్కావెంజర్ పనులు కూడా కార్మికుల చేత చేయిస్తున్నారు. స్కావెంజర్ సపరేట్ పెట్టాలి. అట్లాగే స్వీపర్ కానీ క్లీనింగ్ సెక్షన్ కూడా వాళ్ళను ఏ పనికి సంబంధించిన వాళ్ళని ఆ పనికే ఉపయోగించాలి. అలా కాకుండా స్వీపర్స్ తోటి కూడా ఈరోజు స్కావెంజర్ పనులు చేయడం మూలంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా డిఎంఎండ్హెచ్ఓ గారు కావచ్చు, సూపరింటెండెంట్ గారు కావచ్చు, వెంటనే స్పందించి కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలి. లేదంటే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమిస్తాం. కాంట్రాక్టర్ ఎవరైతే కార్మికులను వాళ్ళ పొట్టగొడుతున్నాడో వెంటనే ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టాలని చెప్పి కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి కార్మికునికి కనీస వేతనాల చట్టం ప్రకారం జీతాలు ఇవ్వాలి, సెలవులు ఇవ్వాలి, కార్మికులకు గౌరవం కూడా ఇవ్వాలి. వారికి తగిన పనిని అప్పచెప్పాలి తప్ప ఇతర పనులకు అప్పచెప్తే కూడా సహించేది లేదు. ఇక నుంచి వెళ్ళి సిఐటియు అండగా ఈ కార్మికుల పక్షాన నిరంతరం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాం. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుడికంద్ర సత్యం. అనేక సంవత్సరాల నుండి కరీంనగర్ నడిబొడ్డులో ఉన్నటువంటి సర్కారు దవాఖానలో పనిచేస్తున్నటువంటి పేషెంట్ కేరు, శానిటేషను, అట్లాగనే సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా దాదాపు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనాలు అమలు కావడం లేదు. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ పేరు మీద కూడా దోపిడీ జరుగుతుంది. ఈఎస్ఐ కట్ చేసుకుంటూ కూడా ఈఎస్ఐ కార్డులు ఇప్పటివరకు కార్మికులకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా పిఎఫ్లో 8.33 కట్టకుండా 8.33 కట్టాల్సింది ఉండగా తక్కువ కట్టి వీళ్ళ పేషెంట్ కేర్ వాళ్ళ దగ్గరనే కార్మికుల దగ్గర నుంచి కోత కోస్తూ జీతాల నుంచి తగ్గిస్తేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని ఇదే విధంగా దీంతో పాటు కనీస వేతనం 26,000 రూపాయలు ఉండగా 14,000 కేటాయించి 14,000 నుంచి కోతలు పెడుతూ అదేవిధంగా పనిలో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి అదేవిధంగా గత అనేక సంవత్సరాల నుంచి కోరుతున్నా, పోరాటం చేస్తున్నా, సమస్యల పరిష్కారం కావట్లేదు. ఇదే విషయంలో మేము హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనర్ దగ్గర కూడా అనేక సార్లు వినతి పత్రం అందజేశాము.
ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ ఈ హాస్పిటల్ సిబ్బంది కానీ హాస్పిటల్ అధికారులు కానీ ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం సిఐటిలో ఉంటే మా సమస్యలు బాగుపడతాయి అని చెప్పేసి తల్లిగా ఉన్నటువంటి సిఐటి కేంద్రంలో ఈ కార్మికులంతా కూడా కలిసికట్టుగా చేరి ఈరోజు చేరడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా సిఐటిలో అన్ని వేళల్లో అన్ని రకాల అండదండగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. యు శ్రీనివాస్, సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు.